హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అర్చన వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఈరోజైతే వాటర్ పైన అయితే నేచర్ డయాగ్రామ్ అయితే వేస్తున్నాము. ఎలా వచ్చిందో చూసి కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి అయితే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము. ప్లేట్లోకి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మేమైతే బ్యాక్గ్రౌండ్ కలర్ కోసం అయితే స్కై బ్లూ అయితే యూజ్ చేసుకొని నీట్గా బ్యాక్గ్రౌండ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మేమైతే థిక్ బ్లూ అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి ఫినిషింగ్ ఇచ్చుకున్న తర్వాతకి ఇక్కడనైతే మిడిల్లో స్ట్రేట్ లైన్ అయితే డ్రా చేసుకున్నాము బ్లాక్ కలర్తోని. డ్రా చేసుకున్న తర్వాతకి హాఫ్ సర్కిల్ అయితే గీసుకొని బ్లాక్‌తోని సన్ అయితే డ్రా చేసుకొని, ఆరెంజ్ అయితే ఫిల్ చేసుకొని, అలాగే యెల్లో గిన వేసుకొని ఫినిషప్ అయితే ఇచ్చుకున్నాము. సో, తర్వాతకి మళ్ళీ బ్లాక్ కలర్ అయితే వేసుకొని, బ్లాక్ తోటయితే బర్డ్స్ అయితే డ్రా చేసుకున్నాము. వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్‌గా బర్డ్స్ డ్రా చేసుకున్న తర్వాతకి బ్రౌన్ కలర్ అయితే యూజ్ చేసుకొని, కొబ్బరి చెట్టు అయితే వేసుకున్నాము. కోకోనట్ ట్రీ చూడండి. ఫస్ట్ అయితే లైట్‌గా వేసుకున్న తర్వాతకి మళ్ళీ గ్రీన్ అయితే యూజ్ చేసుకొని, థిక్‌గా అయితే డ్రా చేసుకున్నాము నీట్‌గా. నీట్‌గా డ్రా చేసుకున్న తర్వాతకి మళ్ళీ ఇక్కడ మేమైతే బ్లాక్ కలర్ అయితే యూజ్ చేసుకొని చిన్న హౌస్ అయితే డ్రా చేసుకున్నాము. హౌస్ డ్రా చేసుకున్న తర్వాతకి దానిలోకైతే రెడ్ కలర్ అయితే వేసి ఇలానైతే కంప్లీట్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాతకి ఇక్కడ మేమైతే గ్రీన్ కలర్ అయితే యూజ్ చేసుకొని మళ్ళీ చిన్న గ్రాస్ లాగానైతే పెట్టుకొని కింది సైడ్‌కి అయితే బ్లాక్ కలర్‌తోని క్రాస్ లైన్ అయితే గీసుకున్నాము. గీసుకున్న తర్వాత గ్రీన్ కలర్ అయితే ఫిల్ చేసుకొని దానిలోకైతే యెల్లో కలర్‌తోనైతే ఇలానైతే వేసుకున్నాము. వేసుకున్న తర్వాతకి మళ్ళీ గ్రీన్ కలర్ అయితే యూజ్ చేసుకొని గ్రాస్ లాగానైతే వేసుకున్నాము. వేసుకున్న తర్వాతకి బ్లూ కలర్ అయితే యూజ్ చేసుకొని వాటర్ లాగానైతే డ్రా చేసుకున్నాము. సో, ఫైనల్‌గా అవుట్‌పుట్ అయితే ఇలా ఉంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నేను వేసిన డయాగ్రామ్ నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.